ఈ డీజే టిల్లు మరి మళ్ళీ మూవీస్కి వద్దాం. సో డీజే టిల్లు మీ లైఫ్ని కాదు కంప్లీట్గా మాకంటూ ఒక కొత్త అద్భుతమైన యాక్టర్ని కూడా ఇండస్ట్రీకి ఇచ్చింది. అది కూడా మురళీధర్ గౌడ్ గారిది. అంతకు ఆ మూవీ అవకాశం సార్ ఆడిషన్ అనేది కూడా ఇచ్చారంట కదా. దానికి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఫ్లాష్ బ్యాక్ అంటే లింక్ చిన్న లింక్. తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూసారో తెలియదు, ఫిజికల్గా కాదు, నా బొమ్మలో, నా బొమ్మ టీవీలో టీవీ సీరియల్స్లో చూసారా, లేకుంటే స్టేజ్ మీద ఏమైనా చూసారా. నేను అడపదడప ఎవరైనా మా నాటకంలో క్యారెక్టర్ సార్ అంటే వేస్తుంటాను కదా, రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గాన సభలో కానీ ఈ పరిషత్తులో కానీ అక్కడిక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. మరి ఎక్కడ చూసారో ఎక్కడ గమనించారో తెలియదు. కానీ నేను ఒకరోజు మా ఊరికి వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇది రామన్నపేటకి, రామన్నపేటనేమో నల్గొండ జిల్లాలో ఉన్నది. ఓకే, రామన్నపేట. మాదేమో రామాయంపేట. ఓకే, ఇది నిజామాబాద్ రోడ్, హైదరాబాద్ టు నిజాం. మా ఊరు హైదరాబాద్ చాలా దగ్గర సార్, 80 కిలోమీటర్సే. ఓకే, మాకు హైదరాబాద్ వెరీ క్లోజ్. నిజాం మా రామంపేటకి మాకు చాలా క్లోజ్. అంటే మేము అడపదడప వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం అప్పటి నుంచి కూడా. ఓకే, అయితే నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్న బస్సులో 2014 or 15 ఆ ప్రాంతంలో వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. తరుణ్ భాస్కర్ గారు నాకు ఎట్లా తెలుసు అని అంటే, ఒక డైరెక్టర్గా, పెళ్లి చూపుల డైరెక్టర్గా తెలుసు. ఓకే, అంతకుమించి ఆయనతో నాకు ఆయన ఎవరో నాకు తెలియదు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల డైరెక్టర్. ఇటువంటి డైరెక్టర్ చేతిలో పడితే కదా మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అని అనుకునేవాడిని. ఓకే, ఒకరోజు టక్కుని ఫోన్ వచ్చింది. సార్ నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు. బస్సు శబ్దం బొబ్బని శబ్దం వస్తున్నది, సరిగ్గా వినపడతలేదు. సార్ ఏంటి సార్ అన్నాను. నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి, ఒకసారి ఆఫీస్కి వస్తారా, ఆడిషన్ ఇవ్వాలి అన్నారు. అంటే సార్ నేను ఇప్పుడు రమ్మంటారా సార్, నేను మా ఊరు వెళ్తున్నాను, ఇప్పుడు రమ్మంటే మరి ఇటు నుంచి రిటర్న్ వస్తాను సార్ అన్నాను. అర్జెంట్ ఏం లేదు, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, కమింగ్ బ్యాక్ హైదరాబాద్ అన్నాడు. అంటే ఒక 3 days. నేను ఇక్కడ పని లేకుంటే నేను ఊరికి వెళ్ళిపోయి 3-4 రోజులు, వారం రోజులు ఉండేవాడిని. నేను యాక్చువల్గా 3-4 రోజులు ఉందామని వెళ్తున్నా. సార్ ఒక 3-4 చెప్పి నేను వాస్తవమే సార్, ఒక 3-4 days తర్వాత వద్దాం అనుకుంటున్నాను సార్, లేకుంటే మరి రమ్మంటే రేపు వచ్చేస్తా సార్ అని అన్నా. అంత అర్జెంట్ ఏం లేదండి, మీరు వచ్చినప్పుడే రండి, కానీ కాకపోతే ఒకసారి మీరు హైదరాబాద్ రాగానే నాకు ఒకసారి కాల్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి పోయి 3-4 రోజుల తర్వాత 4 రోజులకు వద్దాం అనుకున్నాను. కొంచెం తొందరగా బ్యాక్ అయ్యాను. రిటర్న్ బ్యాక్ వచ్చి ఫోన్ చేస్తే రామారెడ్డి గారు స్టూడియోలో ఆఫీస్ అండి, మీరు రండి ఒకసారి ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్కి వెళ్తే వాళ్ళ స్టాఫ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి ఒక సీన్ చెప్పి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకు మళ్ళీ వచ్చాడు. 10 నిమిషాలకు వచ్చాడు, బయటకు వచ్చి కూర్చోమన్నాడు. అంతవరకు మంచినీళ్ళు తెప్పించిండు, బయటనే మంచినీళ్ళు తెప్పించిండు, తాగినా కూర్చున్నా. 10 నిమిషాలకు వచ్చాడు. వచ్చి సార్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్, మీరు వెళ్ళిపోతాను. అబ్బా, అప్డేట్ చేస్తామన్నారంటే కొంచెం డౌట్. మీరు సెలెక్ట్ అయింది సార్, మీకు కాల్ చేస్తామంటే అది వేరే విషయం. మనకు ఆ సెన్స్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. అప్డేట్ చేస్తాం సార్ అంటే, ఇక నేను మళ్ళీ రాను నాకు అనిపించింది. ఇక మళ్ళీ వస్తామా రామో, డైరెక్టర్ గారు ఉన్నారా సార్ అన్న, మీటింగ్లో ఉన్నాడు. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను, ఇవే వర్డ్స్ వాడిని నేను. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్, ఒక్క నిమిషం నమస్కారం చేసుకో అంటే, నాకు తరుణ్ భాస్కర్ చూడాలని ఉండే, పెళ్లి చూపులు డైరెక్టర్ చూడాలని. నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంది సార్, ఏం మాట్లాడాను, డిస్టర్బ్ చేయను, ఒక్క 1 minute టైం ఏంటి సార్ నాకన్నా. సరేనండి చూస్తా మరి అని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి పోతే పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుండే. పర్మిషన్ ఎంత సాయంత్రం వరకైనా సార్ ఉందాం అనుకున్నా సార్ నేను. అప్పటికి టైం 12:30 1 గంట అవుతున్నది. ఉందామనుకున్నా, ఉండి ఆయన ఎందుకంటే ఉన్నాడు మళ్ళీ అంటే అప్పుడు నా పరిస్థితి చాలా అంటే ఒక దర్శకుడిని కలవాలని అంటకు ముందుకు నేను చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి సార్, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి ఎక్కడ సినిమా ఆఫీసు ఉన్నది అని తెలిసినా వాలిపోవడమే, ఎక్కడ సినిమా ఓపెనింగ్ అని అనౌన్స్ చేస్తున్నారు అని అంటే వెతుక్కోవడమే, ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఒక 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 మన పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ ఉన్నటువంటి ఒక 40-50 ఫోటోలు పెట్టుకొని ఒక చిన్నది నా దగ్గర మంచి ఒకటి పర్స్ లాంటిది ఉండే, ఒకటి ఆల్బమ్
ఆల్బమ్ కాదు సార్, ఒక పర్స్ లాంటిది ఉండే. పర్సనల్ దాంట్లోనే ఫొటోస్. దాంట్లో అది చాలా నీట్గా ఒక డిగ్నిఫైడ్ కనపడుతుండేది. ఓకే. అది ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. 40-50 ఫోటోలలో పెట్టుకుంటుండే. డిఫరెంట్ పోజెస్లో ఉన్న 5-6 పోజులు ఉన్నాయో 40-50 ఫోటోలు పెట్టుకుంటుండే. వాటి మీద ఫోన్ నంబర్లు పెట్టి నా పేరు పెట్టేసి పెడుతుండే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీస్కి అయితే అప్రెంటిసు ఫోటో తీసుకోవడం, లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోటో తీసుకోవడం, ఈవెన్ అసోసియేట్ కానీ ఎవ్వరు కానీ కలిసేవాళ్ళు కాదు. ఇక ఎవరైనా ఆడిషన్ తీసుకుంటే కూడా వీళ్ళే సరే ఆడిషన్ ఇచ్చిపోమని చెప్పేవాళ్ళు. వెళ్ళిన ప్రతిసారి ప్రతి చోట నేను అడిగేవాడిని, సార్ ఒక్కసారి కో డైరెక్టర్ కానీ కలుస్తారు సార్. ఆయన పేరు కూడా మనకు తెలియదు. అసలు ఆ సినిమా తీస్తారా తీయరా కూడా తెలియదు. బయటకు వస్తారా రాడా కూడా తెలియదు. పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అది తెలియదు. మనకు అది సినిమా ఆఫీసు, మనం పోవాలి, మనం ఆడిషన్ ఇవ్వాలి, ఆ డైరెక్టర్ని కలవాలి అన్నది నా ఆలోచన. ఇవన్నీ కుదిరితే ఒక వేషం ఇవ్వకపోతాడా అన్నది. అట్లా ఎక్కడికి పోయినా కూడా కో డైరెక్టర్ కాదు కదా, అసోసియేట్ డైరెక్టర్ కూడా కలిసేవాడు కాదు. ఎప్పుడన్నా ఒకసారి డైరెక్టర్ గారు ఉన్నారు అని అంటే అవి బయటకు రాని విషయాలే. కొత్తగా ఆఫీస్ పెట్టి ఆయన టేబుల్ పెట్టుకొని కూర్చుంటే ఆయన ముందర పోయి ఇక మనం ఏం సార్ ఆయన కూర్చోం సార్, ఏం సార్ అంటే ఇట్లా, అదే సార్ ఏదో మీ సినిమా తీస్తున్నా కూర్చోండి, చేస్తారా, దాంట్లో ఉన్నాయి మంచి క్యారెక్టర్ ఉన్నాయి, మంచి ఆశపడుతుంది, మంచి క్యారెక్టర్ సార్ చేస్తా సార్, ఏదో ఒకసారి ఆడిషన్ చేయండి అంటే ఇక మనం అదే మనకు షూటింగ్ అనుకొని చేస్తుంటే ఆ డైరెక్టర్ నుండి లైట్లు ఆన్ అయినాయి, కెమెరా యాక్షన్ అన్నదని చెప్పేసి నేను వెళ్ళిపోతాను. అంత పీక్లో వెళ్ళిపోతుంటాను, చేసేస్తుంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేవారు. వెళ్ళిన ప్రతి చోట ఇంప్రెస్ అయ్యేవారు. నేను అట్లా ఎక్కడ ఆడిషన్ ఇచ్చినా కూడా నాకు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ దొరికేది. ఎందుకంటే ఆ డైరెక్టర్ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోయేది, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళ చూపుల ద్వారానే అర్థమైపోయింది. ఇంకోసారి వీడేంద్ర బయట చేస్తున్నాడని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉండ్రి. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈ తరుణ్ భాస్కర్ ఇప్పుడు నేను ఇడిచిపెట్టేది లేదా, నేను చూడకుండా పోయేది లేదని నేను అనుకొని ఇవన్నీ నేను అనుకుంటూ కూర్చున్నా. జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది. బిక్కు అంటూ కూర్చున్నాను నేను. 5 నిమిషాలు అయింది, తరుణ్ భాస్కరే వచ్చాడు. ఆయనే వచ్చిండు లోపల. నేను చూసి సార్ అని లేచి ఆయన వచ్చి కూర్చోండి సార్ అని చెప్పేసి కూర్చోబెట్టి ఆయన అంతటికీ ఆయన రాగానే ఎవరో కుర్చీ తీసుకొచ్చాను, సార్ దీంట్లో ఒక క్యారెక్టర్ మీరు చేస్తారు అన్నాడు. ఇక అది ఆయన చూడడమే నాకు అనుకుంటే ఇక ఆయన నాకు క్యారెక్టర్ కూడా ఇస్తారా అని చెప్పేసి అని చెప్పిండు. అది పిట్టకథలు. ఓకే. పిట్టకథల్లో రాముల అనే ఒక ఎపిసోడ్లో ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర నా క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ వేసిన సార్ నేను 2 days చేశాను. అది చాలా బాగా వచ్చింది. అది సినిమా వాళ్ళు చాలా దాన్ని ఎప్పుడు 2020లో అది చాలామంది చూశారు. నేను చూడలేదు, నా లింక్ కూడా నాకు రాలేదు. వెబ్ సిరీస్ వచ్చిందట, మా ఇంట్లో వెబ్ సిరీస్ కనెక్షన్ కూడా లేదు. నేను పెట్టుకోకుంటే ఈ వైఫై లేకుండా నాకు నా దగ్గర వచ్చిన టీవీ ఉండే దాన్ని నడుపుకున్నాం. డయానోరా. ఓకే. అది చాలామంది నేను మఠం పోయినా ఒకసారి ఇట్లే అది ఇటు వస్తే ఒకరోజు మఠంలో ఉన్నాం, రామకృష్ణ మఠంలో ఉండి లోపలికి పోయి ఇటేమో వస్తుంటే అన్న ఎవరో కనిపించారు. సార్ మీరు పిట్టకథలు చేసారు కదా సార్ అన్నాడు. పిట్టకథలని కూడా తెలియదు నాకు, ఆ పేరు అనేది కూడా టైటిల్ కూడా తెలియదు. వీళ్ళు రాములా అని చెప్తున్నాడు తరుణ్ భాస్కర్, రాములా అని చెప్తున్నాడు, కానీ అది పిట్టకథలు దాంట్లో ఒక ఎపిసోడ్ రాములా అని నాకు తెలియదు. సార్ మీరు పిట్టకథలు భలే చేశారు సార్ మీరు అన్నాడు ఆయన. పిట్టకథలు ఎప్పుడు చేశాను పని నేను అనుకుంటున్నాను. నాకు ఈ సీరియల్స్ మీద పోతున్నది, ఈ సీరియల్స్లో పిట్టకథలు నేను ఎక్కడ చేసినాను పిట్టకథలు. మీరు ఆ పిల్లవాడిని జుట్టు పట్టుకొని కొడతారు చూడండి సార్, వాడిని అడుగుతారు కదా, భలే నచ్చింది సార్ నాకు అన్నాడు. అది జుట్టు పట్టుకొని చేసిందంటే ఇది రాములా కదా అని నేను అనుకోవాలి. ఇక అతని ముందర బయటపడకుండా అట్లా సార్ అని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది నాకు ఇది వెబ్ సిరీస్, దాంట్లో మంచులక్ష్మి గారు ఇంకెవరెవరు చేశానని చెప్పి. ఆ విధంగా నేను తరుణ్ భాస్కర్ గారి పిట్టకథలు చేసి ఉన్నాను సార్. ఆ తర్వాత ఏం చేసిండు తరుణ్ భాస్కర్, ఎందుకో నా మీద ఒక రకమైనటువంటి ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉన్నది. అది ఇంకా ముందు ఎంత పేలుతుందో తెలియదు, పేరుస్తాడు ఆయన నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. అది నాకు చెప్తున్నది, నా మనసు చెప్తున్నది. ఎందుకంటే ఆ కీడకళలో చూస్తాంగా క్యారెక్టర్ మీకు ఉన్న దానిలో మీరు చేస్తున్న క్యారెక్టర్లో డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కొంచెం ఇప్పుడు వేరే పని మీద ఉన్నాడు. అయితే ఒక పేటిఎం యాడ్ ఒకటి చేస్తూ నన్ను పిలిపించాడు, దాంట్లో కూడా నాకు వేషం ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇది ఆ పక్కన జరుగుతుంటే ఈ పక్కన వీళ్ళు డీజే టిల్లు కోసం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు మొత్తం రెడీ అయిపోయింది, రెడీ టు షూట్, గో ఫర్ షూట్.
అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి. మదర్ అండ్ ఫాదర్ దొరుకుతున్నారు వీళ్ళకి. మదర్ అంటే సరే, కానీ ఫాదర్ కావాలి వాళ్ళకి ఇంపార్టెంట్గా. ఎట్లా అని అనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని ఆడిషన్ చేసిండ్రు. వాళ్ళకు ఒక 3-4 గ్రేడ్స్ కావాలి వాళ్ళకు. గ్రేడ్స్ అంటే వాళ్ళకు ఒక ఆ యొక్క పర్టికులర్ కావాలి. ఒక ఫాదర్ అంటే సిద్ధుకి ఫాదర్ లాగా ఉండాలి, తెలంగాణస్ లాగా బాగా చెప్పగలిగి ఉండాలి, పర్ఫార్మెన్స్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు కొన్ని అనుకున్నటువంటి అంశాలు. ఆ అంశాలు ఉన్న వాళ్ళకు మంచి ఆర్టిస్టులు దొరికి ఉంటారు వాళ్ళకు. కానీ కొన్ని వాళ్ళకి ఎందుకో ఇంకా కావాలి అనుకున్న పరిస్థితుల్లో సిద్ధు గారు, మంచు లక్ష్మి గారు, తరుణ్ భాస్కర్ గారు ఎక్కడో ఒక చోట ఒక సమావేశంలో ఉన్న సందర్భంలో సిద్ధు తరుణ్ భాస్కర్ని అడిగినట్టు తెలిసింది నాకు. నా ఇట్లా మా సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నది, మన ఫాదర్ క్యారెక్టర్ దొరుకుతలేడు అని చెప్పేసానంటే అప్పుడు తరుణ్ భాస్కరు అక్కడనే టీవీ ఉంటే ఆ టీవీలోనే ప్లే చేసి నన్ను చూపించినట్టు. నన్ను చూపించి చూడు అంటే చూసి ఎట్లుంటాడు అని అడిగినట్టుండేమో, తీసుకోమని చెప్పినట్టుండే ఆయన. ఇక నా నెంబర్ తీసుకొని భాస్కర్ దగ్గర తరుణ్ భాస్కర్ దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడిషన్కి రమ్మంటే ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే వాళ్ళు 50% ఓకే చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తాం సార్, మీరు ఈ 2-3 రోజులు ఎటైనా పోతున్నదా, బయటకి ఏమైనా పోతున్నారా ఎటైనా అంటే, లేదు సార్ ఇక్కడే ఉంటారన్నారు. ఒక 2-3 డేస్ తర్వాత మీకు కాల్ చేస్తామన్నారు. మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకోకుండా నాకు ఒక వేరే సినిమా వచ్చింది. అప్పుడే మంచి క్యారెక్టర్, దాంట్లో మెయిన్ క్యారెక్టర్. ఏంటి సార్ మీ పరిస్థితి అని అడిగాను. నేను ఆ సినిమా అది ఇంకా రాలేదు సినిమా. అది సినిమా వస్తే బాగుంటుండే కానీ అది ఎందుకో రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాను సార్, ఇట్లా ఫలానా నాకు డేట్లు కూడా ఇచ్చాను. నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేసింది, ఒక ఫుల్ టైం క్యారెక్టర్ చేసింది, ఫుల్ డేట్స్తో చేసింది కూడా ఆ సినిమానే. దానికి నాకు ఆల్రెడీ 10 రోజులు డేట్లు ఇచ్చున్నారు. ఆల్రెడీ 15 రోజులు చేసి ఉన్నా, ఇంకా 10 రోజులు డేట్లు. నా జీవితంలో మొట్టమొదటిసారి అన్ని రోజులు చేస్తున్న సినిమా అది. ఇట్లా అరే మరి మన సినిమా కూడా అప్పుడే, ఈ సినిమా కూడా మీరు ఓకే అయితే 50 డేట్లు వస్తాయి అన్నారు. నేను దానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన. ఎందుకంటే అది ఆల్రెడీ చేస్తున్నాను నేను. దాని సంగతి నాకు తెలుస్తున్నది. అది నాకు చాలనుకుంటున్నాను నేను. ఇది బయటకు వస్తే నా సంగతి, నాకు ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయనే అభిప్రాయంలో నేనున్నా. నాకు ఇది పెద్దగా అనిపించలేదు. ఇంకా వీళ్ళు మొదలుపెట్టలేదు, ఆ క్యారెక్టర్ ఏదో మనకు తెలియదు, ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, ఇవన్నీ ఉంటాయి కదా మనకు ఆలోచన. అంటే నాకు ఆల్రెడీ ఆ డేట్లు ఉన్నాయి సార్, మరి మీది ఎప్పుడు అంటే, లేదు సార్ మనది కూడా అదే డేట్లు రావచ్చు మ్యాక్సిమం, మరి మీరు ఎట్లా అన్నాడు. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. చెప్తే అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు, కాఫీ తెప్పించారు, కాఫీ తాగుతున్నా. అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను అనుకో. అంతకుముందు బయటకు వచ్చి పెట్టాను, అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను. పెరిగింది. అప్పుడే అనిపించింది నాకు, అయితే క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు నాకని. అందరు వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, సార్ ఈ సినిమా మీరు వదులుకోకండి, ఆ సినిమాని మీరు మేనేజ్ చేసుకోండి, డేట్లు ఏమైనా తేడా వస్తాయి, బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇది మీకు మంచి టర్నింగ్ వస్తుంది చూసుకోండి అన్నట్టుగానే దీనికి అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది వచ్చింది. అది నిజంగానే టర్నింగ్ పాయింట్ అంటే నార్మల్ టర్నింగ్ పాయింట్ కూడా కాదు సార్. ఈ డీజే టిల్లు తర్వాత సో 1తో కంపేర్ చేసుకుంటే స్క్వేర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ నడివి కానీ, మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈజీ వస్తుంది కదా, వస్తుంది కదా, తెలిసిపోతాయి కదా మనకు. ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే, ఆయన సిద్ధి ఎవరో మనకు తెలియదు, ఆ డైరెక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు, దీన్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, ఇక అంతవరకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువైపోయింది. సిద్ధు గారితో ఎలా ఉంది సార్? ఎవరైనా ఆర్టిస్టే సార్. అక్కడ రాగద్వేషాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను, నాకెవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నేను కొంచెం కఠినంగా మాట్లాడతా. కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను కొంచెం నిజాలు ఎక్కువైంది. నేను 99 మ్యాక్సిమం 100% నేను నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు నా దగ్గర ఉండవు. నేను అబద్ధాల జోలికి వెళ్ళాను. అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు. ఏది ఉన్నా కూడా నిజంగానే ఉండాలి. కష్టమైన ఇబ్బంది అయినా నిజంగానే ఉండాలి అని చెప్పేసి
భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా నేను కొంచెం కఠినంగానే కనపడతా. ఆ, కాబట్టి నాకెవరు దగ్గరగా ఉండరు, నేను ఎవరి దగ్గరికి పోను. అండ్ ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? లడ్డుగా మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు కాని పెళ్ళి మొత్తం ధూమ్ధాం. మ్యాట్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్లో యా, లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది, బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్. మ్యాడ్ స్క్వేర్లో నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాము, అయితే కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే ఇల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది అప్పటికే. అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతోని అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్ అవి. ఓకే, కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారో, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది, బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావబామర్ది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ? లేదు, ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్. పరిచయం ఉన్నది అంతేగా, ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఓకే, పరిచయం ఉన్నది. తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, 2-3 కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు. అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు. ఓకే, సాన్నిహిత్యం ఏం లేదు.